క్రీస్తునందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. మార్చి నెల 2వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28, 29 వచనాలు. నీకు తెలియలేదా? నీవు వినలేదా? బూదిగింతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. దేవునికి మహిమ కలుగుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విశ్వాసపు జీవితంలో, ఈ ఆత్మీయ జీవితంలో ఎన్నో బలహీనమైన పరిస్థితులు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఎన్నో రకాల శోధనలు, ఎన్నో రకాల బాధలు, ఎన్నో రకాల ఇబ్బందులను మనం ఎదుర్కోవలసి వస్తుంది. ఈ ఆత్మీయ యాత్రలో ఎన్నో రకాలుగా పడిపోతూ ఉంటాం, ఎన్నో రకాలుగా కృంగిపోతూ ఉంటాం. అయితే మనము కృంగిన వేళలో, బలహీనమైన వేళలో, పడిపోయిన స్థితిలో మనకు బలమును అనుగ్రహించి కృంగిన మనలను తిరిగి లేవనెత్తగలవాడు మనం ఆరాధిస్తున్న దేవుడని మనము ఎన్నడూ మరవకూడదు. భక్తుడు అంటున్నాడు, నీకు తెలియలేదా? నీవు వినలేదా? నీ దేవుడు బలవంతుడని, నీ దేవుడు నిత్యుడగు దేవుడని, నీ దేవుడు నిన్ను ఆదరించి నిన్ను పోషించే విషయంలో, నిన్ను కాపాడే విషయంలో సొమ్మసిల్లడు, అలసిపోడు అని నీకు తెలియదా? సొమ్మసిల్లిన వారికి ఆయనే బలమిచ్చువాడని, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే అని నీకు తెలియదా అంటున్నాడు. నీవు వినలేదా అంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన ఏ స్థితికైనా ఆయన చాలినవాడు. మనము నమ్మాలి. Download ShareChat.